నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తుంటాయి. అయితే అదే సమయంలో నడుము నొప్పి అనేది కాబోయే అమ్మకు ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నుముక్కలో లిగమెంట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచుగా తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. గర్భం ధరించాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతుంటారు. దీనికి తోడు పొట్ట కూడా ముందుకు పెరుగుతూ వస్తుండడంతో వెన్నుపై తీవ్రమైన భారం పడుతుంటుంది. ఇవన్నీ గర్భిణీ దశలో నడుము నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. గర్భంతో ఉన్నప్పుడు వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో చాలా శారీరక మార్పులు, మానసిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ శారీరక మార్పుల వల్ల ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి మహిళ కూర్చొనే విధానం ఎలా కూర్చోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూర్చొనేటప్పుడు వెనక మనకు బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అండ్ స్ట్రైట్గా కూర్చోవాలి. అలాగే ఈ చేతులు ఎప్పుడైతే పెడతారో అంటే మోచేతులు ఇలా ఆనిచ్చి చక్కగా రెస్ట్ తీసుకొని ఇలా బ్యాక్ సపోర్ట్తో కూర్చోవలసిన అవసరం ఉంటుంది. రెండోది, వంగుతున్నప్పుడు నీ జాయింట్ని కొద్దిగా బెండ్ చేసి వెన్నుముక్కని స్ట్రైట్గా పెట్టుకొని ఆ ఆబ్జెక్ట్ని అలా తేలికగా పికప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది, ఎలా పండుకోవాలి. పండుకున్నప్పుడు ఈ నీ జాయింట్స్ కొద్దిగా పొట్ట వైపుకి లాక్కొని 2 నీ జాయింట్స్ పైన ఒక దిండు పెట్టడం, లేదా ఆ పొట్ట కింద ఒక చిన్న దిండు పెట్టడం. ఒకవైపుకు పండుకున్నప్పుడు బ్యాక్కి ఒక దిండు పెట్టుకోవటం అనేది ఈ సపోర్ట్ తీసుకొని కనుక పండుకుంటే ఆ నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. సో ఇక పెయిన్ కిల్లర్స్ యొక్క విషయానికి వస్తే, ఏ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ తెలియకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీ అనేది వాడకూడదు. సో పెయిన్ కిల్లర్స్ కనుక వాడాల్సి వస్తే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత ఏ పెయిన్ కిల్లర్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అదే వాడాల్సిన అవసరం ఉంటుంది. నడువు నొప్పే కాకుండా మీకు ఇది తర్వాత వేరే అదర్ సిమ్టమ్స్, పొట్టలో నొప్పి కానీ, స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ, యూరిన్లో మంట కానీ, లేకపోతే తిమ్మిర్లు, ముద్దు మారటం, ఇలాంటివన్నీ ఉంటే కూడా డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి. అలాగే ఏ ఉపశమనం ప్రొసీజర్స్ ద్వారా మీకు 2 వారాల వరకు కూడా ఉపశమనం పొందలేకపోతున్నారు అంటే కూడా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.